ఇక 2019 ఎన్నికల ముచ్చట్లలో ఉన్నట్టుండి పెద్ద డాంబే వెలిచిండయ్యా మన ఏపీ డిప్యూటీ సీఎం పవనాల్ సారు. అగ్గో ఏమయ్యా గంత పెద్ద డాంబు మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలంటే ఇక విశాఖపట్నంలో అవుతున్నటువంటి సేనాతో సేనాని కార్యక్రమంలో జన సైనికులు వీర మహిళలతోని శనివారం నాడు మీటింగ్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ సారు చాలా విషయాలు కీలకంగా చెప్పుకుంటా వచ్చిండు. ఈ సందర్భంగా పవనాల్ సార్ మాట్లాడుకుంటా, నేను 21 ఏండ్లున్నప్పుడే రాజకీయ ఆలోచనలు మొదలు పెట్టిన, అప్పుడే కమ్యూనిజం చదివిన, 2019 ఎన్నికలలో ఓడిపోయినందుకు నేను మత్తు హ్యాపీగా ఫీల్ అయినా. 2019లో నేను ఓడిపోయినప్పుడు అందరూ నవ్వుతారని కూడా నాకు ముందుగానే తెలుసు. కష్టాలు ఎట్లా ఉంటాయో భగవంతుడు నాకు కళ్ళకు గట్టినట్టు చూపెట్టిండు. ఓడిపోయిన తర్వాత మిగతా వాళ్ళను ట్రాక్లో పెట్టేటందుకు నేను ఎంత శ్రమ చేసినా, ఎంత కష్టపడ్డా, ఎన్ని అవస్థలు పడ్డా, ఎంత భారాన్ని మోసినో నా ఒక్కనికి మాత్రమే తెలుసు. నేను పడ్డ అవమానాలు ఇంకోడు వడలేడు ఇప్పటిదానక. రాజకీయ భవిష్యత్తులనే ఏ రాజకీయ నాయకుడు వడని అవమానాలు, మాటలు నేను పడ్డా. కానీ ఆశలు గుండె నిండా నింపుకున్నోడు ముందుకు పోలేడని, ఆశయాలు గుండెల్లో నింపుకున్నోడు మాత్రమే ముందరికి పోతారని ఒక అద్భుతమైన మాట ఎప్పుడుతోని ప్రతి ఒక్కరూ సంభ్రమ ఆశ్చర్యంలా జై హో పవనాల్ సార్ అనుకుంటా కితాబులు ఇవ్వబట్టిండ్రు. ఇది కదా లీడర్కు ఉండాల్సిన తత్వం. గెలుపుల కాదు విజయాన్ని ఓటమిలో ఎత్తుకోవాలని మా పవనాల్ సార్ చెప్తున్నాడని చెప్పి ప్రతి ఒక్క జనసేన కార్యకర్త గాని, పవనాల్ సార్ అభిమాని గాని మస్తు సంబరపడుతున్న మాట చెప్పిండు పవనాల్ సారు. గత సర్కారు పైసలు పోగేసుకుంటే నేను మాటలు పోగేసుకున్నా. చూడ్డానికి నేను నీకు ఎంత దూరంగా ఉన్నా జనసేన పార్టీల భావజాలం మన అందరినీ దగ్గర చేసిందని చెప్పి జన సైనికులు వీర మహిళలతో పవన్ కళ్యాణ్ సారు మనసులో మాటలను పంచుకున్నాడయ్యా. జనం కోసం జనసేన నిరంతరం నిలబడతనే ఉంటది. వచ్చే ఆవిర్భావ సభ నాటికి సంస్థాగత సైన్యాన్ని సిద్ధం చేస్తున్నా. పార్టీని నిలబెట్టేటందుకు సినిమాలు చేస్తున్న అలా తప్పేమున్నది? నేను సినిమాలలో సంపాదించి నా రెక్కల ముక్కల కష్టం చేసుకొని మందికి సేవ చేయనికే, పబ్లిక్ అవస్థలను తీర్చనీకే, వాళ్ళ కోసానికని అరుచుకోనికే నాకు వచ్చిన డబ్బులతోని ఏదో ఉడతా సాయంగా నేను చేస్తున్నా. ఆ పైసలు రావాలంటే నేను సినిమా చెయ్యాలి. కానీ చాలా మంది నన్ను కారెడ్డాలాడుకుంటా రాజకీయంలలో ఉండుకుంటా సినిమాలు చేస్తాడా అని అంటున్నారు. మరి వీళ్ళు మాత్రం అన్నీ చేసుకోవచ్చా? వీళ్ళకు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, లూటీలు చేస్తున్నారు కదా, దోపిడీ చేస్తున్నారు కదా. కానీ నేను అట్లా ఎత్తలేనే. నా కష్టాన్ని, నా కళను నమ్ముకొని ఆ కళామ తల్లి సాక్షిగా నేనేదో 4 సినిమాలు చేసి 4 పైసలను పోగేసుకుని 1 రూపాయి దాచుకొని 3 రూపాయలు 10 మందికి మంచి సహాయం చేద్దామని అనుకుంటే నా మీద గుడ్డగాల్చి ముఖం మీద వేసి అనరాని మాటలతోని, కుయ్యరాని కూతలతోని, నరం లేని నాలుకకు పని చెప్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. మీరందరూ చైతన్యవంతంగా ఉండాలి. ఎవరికి వాళ్ళు మనకి ఇచ్చేది రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి, వడ్డీతో సహా తిరిగి కట్టాలి లెక్క అని చెప్పి గట్టిగానే అక్కడికి వచ్చినటువంటి జనసేన నాయకులతోని, కార్యకర్తలతోని పవన్ కళ్యాణ్ సార్ అభిమానులతోని చెప్పిన మాట పవనాల్ సారు.